జేబీ మిత్రులారా, తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు ఎంతో తెలంగాణ ప్రజలకు విముక్తైన దినంగా మనం ప్రకటించుకోవడం ఎంతో గౌరవకారణంగా ఉంది. అదే కొన్ని విషయాలు మనం గుర్తు తెచ్చుకుంటే ఆనాడు మనం పోరాటం చేసిన 2002 నుంచి దాదాపుగా 2014 వరకు ఆనాడు కొన్ని విషయాలు మనం గుర్తు తెచ్చుకుంటే కేసీఆర్ నాయకత్వంలో అప్పుడు నర్సంపేట నియోజకవర్గంలో, ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఇబ్రాహీంపట్నం, వనస్థలిపురము, ఈసీఎల్, మౌలాలి ఇలా అనేక చోట్ల వంట వార్పులు, రాస్తారోకులు, ధర్నాలు, ర్యాలీలు ఇట్లా మొదలుకొని ప్రతి ఒక్క ఏది పిలుపునిచ్చినా దాన్ని విజయవంతంగా చేస్తూ అందులో రైల్ రోకోలో మేము మౌలాలిలో పద్మారావు గారి ఆధ్వర్యంలో ఆనాడు కేటీఆర్ గారు, దత్తాత్రేయ గారు, కోదండరామ్ గారు ఈ టీం అంతా మౌలాలికి మేము వెళ్ళడం జరిగింది. వారితో పాటు మొదటి వరుసలో ఆ రోజు కూర్చొని ఆ పోరాటంలో పాల్గొన్న విషయం గుర్తు తెచ్చుకుంటే ఎంతో గర్వంగా ఉన్నది. ఎందుకంటే ఆ రోజు ₹1 మన జేబు నుంచిలే ఖర్చు పెట్టుకున్నాం. ఆ రోజు పద్మారావు గారు మధ్యలో ఒక పూట భోజన సౌకర్యం కల్పించారు అంతే. ఇక మిగతా అంతా అప్పుడు సాయంత్రం దాకా మనం రైలు రోకోలో మనం పాల్గొనడం జరిగింది. మన జేబు నుంచి ఖర్చులు పెట్టుకొని ప్రతి విషయంలో ఎక్కడో ఒక దగ్గర మన వంట మార్పులు కానీ, ప్రయాణ ఖర్చులు కానీ, ఎక్కడికంటే అక్కడికి మన ధర్నాలు కానీ, ఇలాంటి సకల జనులు ప్రతి ఒక్కరు ఎక్కడోళ్ళు అక్కడ ఇది పోరాడితేనే ఈరోజు తెలంగాణ మనకు వచ్చింది. అంటే ప్రతి ఒక్కరు మనకు గుర్తుండకపోవచ్చు మనం బహుశా, ఎందుకంటే ఇప్పుడున్న కెమెరాలు, ఫోన్లు ఆ రోజు లేకపోవడము, ఓన్లీ టీవీలలో రావడము. ఇప్పుడు నేను కూడా బహుశా వరుసలో కూర్చున్నా కానీ నాయకులు ఇప్పుడు గుర్తుపట్టకపోవచ్చు. ఆ టీవీలలో వస్తుంది, మన టీవీ న్యూస్ ఛానల్లో మాత్రమే మనం కనబడడం జరిగింది. ఇట్లా వెళ్ళిపోవడం. ఎందుకంటే అప్పుడు మనం పేరు కోసమో దానికోసమో ఎవరు మనం చేయలే. కేవలం తెలంగాణ మన ముందున్న ఎజెండానే తెలంగాణ ఎజెండాగా మనం పోరాడడం అనేది జరిగింది. ఇట్లా సకల జనులు వారి వారి పద్ధతిలో, వారి ఏఎంలో అక్కడున్న ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళ ప్రతి ఒక్కరు నాయకులయే కదిలి సాధించిన ఈ విధానాన్ని గుర్తు తెచ్చుకుంటే ఎంతో గర్వకారణంగా ఉంది. చాలా సంతోషంగా ఉందని ఈ విముక్తి దినము మనం చేసుకోవడమే కాదు, దాన్ని తీర్చిదిద్దే అవసరత కూడా మనకున్నది. కాబట్టి తెలంగాణను మనం సామాజిక తెలంగాణగా మార్చి బహుజనులమైన మనం అధికారంలోకి వచ్చి అందరికీ ఈక్వాలిటీని ఇచ్చుకుంటూ విద్య, వైద్యం సంపూర్ణంగా పేదవాడిని పైకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా బహుజన్ రాజ్యాధికార పార్టీ ఇప్పుడు బహుజన రాజ్యం కోసం ఉద్యమించడానికి మనం పార్టీ పెట్టడం మీకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి బహుజన్ రాజ్యాధికార పార్టీ తరఫున మీ అందరికీ మరొకసారి తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.